వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను మినపగారెలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. మినపవడ, ఉద్దివడ అని అంటూ ఉంటారు కదా, ఆ గారెలు ఎలా చేయాలో చూపించేస్తాను. కొందరు ఆయిల్ ఎక్కువ పీలుస్తూ ఉంటాయి అంటూ ఉంటారు కదా, అలా ఆయిల్ పీల్చకుండా ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేయండి. ఇక్కడ నేను ఒక కప్పు వరకు మినపప్పు తీసేసుకున్నాను. వీటిని నీట్గా ఒక 3-4 టైమ్స్ అలా నీట్గా వాష్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత వాటర్ వేసేసి నానబెట్టి పెట్టేసుకోవాలి. నేను ఓవర్ నైట్ నానబెట్టేసాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాను. ఒక నైట్ మొత్తం నానబెట్టేసుకోండి, బాగా వస్తాయి అన్నమాట. టైం లేదు అంటే 6 to 8 అవర్స్ వరకన్నా నానాలన్నమాట. ఇవి బాగా ఈవినింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ నానబెట్టుకోండి, సరిపోతుంది. ఇదిగో చూడండి, ఇక్కడ మార్నింగ్కి ఇలా నానిపోయాయి. వాటర్ తీసేసాను ఇందులో నుంచి. మళ్ళీ ఒకసారి వాష్ చేసేసి ఒక స్టెయినర్లో అయినా వేసేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ వాటర్ తీసేసి మనం తర్వాత ఈ పప్పుని గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండర్లో అయినా వేసేసుకోవచ్చు, లేదు అంటే మిక్సీ జార్లో వేసి అయినా గ్రైండ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం కొంచెంగా ఒక 2 టైమ్స్గా మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. వాటర్ కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. మధ్యలో ఇలా కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ వేసుకోండి. మరీ గట్టిగా ఉంది అంటేనే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం గట్టిగానే ఉండాలి, అది చూసుకోండి. లూజ్గా వస్తే పిండి గారెలు వేసేకి సరిగ్గా రాదు. ఇంత గట్టిగా ఉండాలి, అలాగే ఇంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా ఒకసారి చేసేసాను కదా, మళ్ళీ రెండోసారి ఉన్నాయి కదా ఇంకా కొంచెం మిగిలాయి, అవి కూడా వేసేసుకోవాలి. నేను అవి ఇదే మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఒకసారి మిక్సీకి వేసాను. ఇలా వడ వేయడానికి ఇలా ఒకసారి చూడండి, తెలుస్తుంది. ఇలా వేసేకి రావాలి. తర్వాత మిగతావి కూడా అదే మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఇంకొంచెం వాటర్, ఇక్కడ చూడండి కొంచెమే వేసాను, ఇంత తక్కువ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడ సెకండ్ టైం కూడా గ్రైండ్ చేసేసాను. ఇక్కడ మెత్తగా ఉండేలా చూసుకోండి, అలాగే గట్టిగా ఉండేలా చూసుకోండి. పిండి రెడీ అయిపోయింది. ఇందులోకి తగినంత సాల్ట్, అలాగే మిరియాల పొడి కొంచెం కచ్చాపచ్చా చేసుకున్నాను అంతే, అలా బాగుంటుంది. తర్వాత వంట సోడా ఆప్షనల్ అనమాట. ఆనియన్ ముక్కలు సన్నగా కట్ చేసేసుకోండి. మిరియాల పొడి ప్లేస్లో పచ్చిమిర్చి అయినా కూడా వేసేసుకోవచ్చు స్పైసీ కోసం. నేను మా పిల్లల కోసం మిరియాల పొడి వేసాను, మిర్చి వేయకుండా, అది మీ ఇష్టం. కరివేపాకు కావాలన్నా కూడా వేసేసుకోవచ్చు. తర్వాత అల్లం కూడా కొందరు వేస్తూ ఉంటారు. మాకు ఈ గారెల్లో ఆ ఫ్లేవర్ అంత నచ్చదు అనమాట, దానికోసం వేయట్లేదు. నేను ఇలానే ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇలా బాగా బీట్ చేసుకోవాలి. 5 నుంచి 7 నిమిషాల వరకు ఖచ్చితంగా ఇలా బీట్ చేసుకోవాలి. బాగా ఫ్లఫీగా వస్తాయి గారెలు. ఇదిగో చూడండి, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఒక 10 నుంచి 20 నిమిషాల వరకు రెస్ట్ ఇచ్చేసేయండి పిండికి. లేదు టైం లేదు అనుకుంటే డైరెక్ట్ అయినా వేసేసుకోవచ్చు. కలిపి అక్కడ పెట్టేసేయండి, ఆయిల్ పెట్టేసేయండి. అది హీట్ అయ్యే వరకన్నా కాసేపు రెస్ట్ ఇచ్చేయండి, సరిపోతుంది. ఇక్కడ చూడండి, వాటర్లో తడుపుకుంటూ చేతిని ఇలా గారెలు వేసేసుకోవాలి. ఇక్కడ ఆయిల్లో వేసేటప్పుడు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా వేయండి. తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. చెయ్యి ఆయిల్లో తడుపుకొని కావాల్సినంత పిండి తీసుకొని అలాగే ఇలా స్ప్రెడ్ చేసి మళ్ళీ ఆ వేలిని ఒకసారి తడుపుకొని హోల్ పెట్టి తర్వాత ఆయిల్లో వేసుకోవాలి అన్నింటినీ. ఇక్కడ చూడండి, అన్నింటినీ చేతితో వేసాను. ఇక్కడ మీకు చేతితో వేయడానికి రాని వాళ్ళకి, కొత్తగా చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చేతితో వేసేకి రాదు కదా, అవి కూడా ఎలా చేయాలో వీడియో అయిపోయేలోపు చూపించేస్తాను. ఈజీగా చేసేసుకోవచ్చు అలా చేస్తే. ఇదిగో చూడండి, ఇక్కడ ఇవి బాగా ఈ కలర్ వచ్చే వరకు కాలనివ్వాలి ఈ గారెలని. ఇక్కడ ఈ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వండి. ఈ గారెలు అయితే చికెన్ కర్రీలోకి, మటన్ కర్రీలోకి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. కొందరికి ఇలా ఈ కాంబినేషను అందరికీ తెలియదు అనమాట, కొందరికి తెలుసు, మరి కొందరికి తెలియదు, దానికోసం చెప్తున్నాను. ఇక్కడ చూడండి, టీ స్ట్రైనర్ తీసేసుకున్నాను. స్ట్రైనర్ని ఒకసారి ఇలా బాగా తడిపేసేయాలి, చేతిని కూడా తడుపుకోవాలి ఒకసారి. తర్వాత పిండిని కావాల్సినంత సైజులో తీసేసుకొని ఇలా మళ్ళీ వేలిని కూడా ఒకసారి వాటర్లో తడిపి హోల్ పెట్టుకోవాలి. ఇలా హోల్ పెట్టుకొని చూడండి ఎంత నీట్గా వచ్చిందో గారె. మెల్లగా ఇలా ఆయిల్లో ఈజీగా వదిలేసేయచ్చు అనమాట. కొత్తగా చేసే వాళ్ళకి ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా అయినా చేసుకోండి, లేదు అంటే అలా అయినా చేసేసుకోండి, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇలా వాటర్తో తడుపుకుంటూ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే పిండి కూడా గట్టిగా ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, గారెలు రెడీ అయిపోయాయి. ఇది ఇడ్లీ చేసుకున్నప్పుడు
కాంబినేషను సాంబారు, ఇడ్లీ, వడ, చట్నీ కూడా బాగుంటుంది కదా, అలా అయినా చేసుకోవచ్చు. చికెన్ మటన్లోకి ట్రై చేయొచ్చు. అలాగే ఓన్లీ సాంబార్ వడ, అలాగే చట్నీ వడ, అలా ఎలా అయినా తినచ్చు అనమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీకు చూపించేస్తాను, చూసేయండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో గారెలు. ఇలా ఇంత సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.